నిన్న బీఆర్ఎస్ నాయకులు పాలేరు రిజర్వాయర్ దగ్గరికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ వల్లే కరువు వచ్చింది అనడం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాడ దుర్గాప్రసాద్ అన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చే నష్టాన్ని కూడా పార్టీలకే రుద్దే బీఆర్ఎస్ నాయకులు వక్రబుద్ధిని మార్చుకోవాలని ఆయన హితవు పలికారు. ఇక ప్రాజెక్టులో నీళ్లు ఉంటే రిజర్వాయర్లో నీళ్లు ఉంటాయని, కానీ నాగార్జున సాగర్ కృష్ణా బేసిన్లో నీళ్లు నిల్వ చేయకుండా ఉండడానికి కారణం బీఆర్ఎస్ నాయకులు కాదా అని మరో కాంగ్రెస్ నేత బాలసాని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చెప్పినట్టు గెలిచిన 100 రోజుల్లోనే ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చామని, ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడే భాష సంస్కృతి సరిగ్గా లేదని మరో కాంగ్రెస్ నేత జావేద్ మండిపడ్డారు. గ్యారంటీలు ప్రకటన చేసి 100 రోజుల లోపల 6 గ్యారంటీలు అని చెప్పేసి 4 గ్యారంటీలు పూర్తిగా అమలుపరిచి ప్రజా సంక్షేమం కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని మాట్లాడడం అంటే అది ప్రజలందరూ ఆలోచిస్తూ ఉన్నారు. ఇంకా వీళ్ళకు బుద్ధి రాలేదు, 100 రోజులు కూడా కాలేదు ఇంట్లో కూర్చోబెట్టి, 100 రోజులు అయినప్పటికీ ఇవాళకి గర్వం తగ్గలేదు, వాళ్ళకు ఉన్నటువంటి పొగరు తగ్గలేదు, ఆ భాష యాస మారలేదని చెప్పేసి ప్రజలందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. నిన్న మాజీ ముఖ్యమంత్రి వారి పత్రికా సమావేశం చూసినట్లయితే ఆయన ఇప్పటికీ కూడా అదే పాత రీతిలోనే మాట్లాడుతున్నట్లు ఉంది. ఖమ్మం పోయి అక్కడ మొక్కజొన్న చేలన్నీ వడగండ్ల వానలు పడి పాడైపోతే డబ్బులు ఇచ్చామని చెప్పేసి చెప్తూ, కాంగ్రెస్ పార్టీ వడగండ్ల వాన పడితే డబ్బులు ఇచ్చిందా అని చెప్పేసి అన్నాడు. అసలు వడగండ్ల వాన ఎప్పుడు పడింది, ఎప్పుడు ఇవ్వాలి అనేది కూడా ఆలోచన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకోవైపు హరీష్ రావు గారు కమిటీ అంతా కూడా పాలేరు జలాశయం దగ్గరికి వెళ్ళి చెరువులో నీళ్లు లేకుండా, ప్రాజెక్టులో నీళ్లు లేకపోవటాన్ని అక్కడ నుంచి వాళ్ళు ఒక ప్రెస్ మీట్ ద్వారా తెలంగాణలో 10 సంవత్సరాల పరిపాలనలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఖజానా మొత్తాన్ని కూడా ఖాళీ చేసి, అట్లాగే తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులన్నింటిలో కూడా నీళ్లను కూడా ఖాళీ చేసి, రాబోయే బడ్జెట్ను కూడా ముందే వాడుకొని వెళ్ళినటువంటి నాయకులందరూ కూడా ఈరోజు ప్రాజెక్టులలో ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రాజెక్టులు నిండలేదని తెలిసి, ప్రాజెక్టులలో నీళ్లు లేవని కూడా తెలిసి, ఇవన్నీ తెలిసి కూడా నిన్న